గ్రీన్లాండ్ అంశం రచ్చగా మారుతోంది. గ్రీన్లాండ్ ని ఆధీనంలోకి తీసుకోవాలన్న ఆలోచనను డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఆ ప్రయత్నాలకు మరింత వేగవంతం చేశాడు. వెనుజులా వ్యవహారం తర్వాత ఇప్పుడు ట్రంప్ దృష్టి పూర్తిగా గ్రీన్లాండ్ పైనే పెట్టాడు. డెన్మార్క్ నాటో సభ్యదేశం కావడంతో ట్రంప్ వైఖరిని యూరోపియన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గ్రీన్లాండ్ ని అమెరికా స్వాధీనం చేసుకుంటే ఊరుకోబోమని యూరప్ దేశాలు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. వనరుల పరంగా ఎంతో కీలక దీవి అయిన గ్రీన్లాండ్ ను చేజిక్కించుకుంటామంటూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికల్ని గ్రీన్లాండ్, డెన్మార్క్లతో పాటు ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రెసిడెంట్ డెన్మార్క్ పై సీరియస్ అయ్యాడు. గ్రీన్లాండ్ భద్రతకు రష్యా నుంచి ముప్పు పొంచి ఉందని నాటో 20 ఏళ్లుగా చెబుతున్నా డెన్మార్క్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదంటున్నాడు. రష్యాని ఎదుర్కోవడంలో డెన్మార్క్ విఫలమవడంతో భద్రతా కారణాల దృష్ట్యా తాము ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందనేది ట్రంప్ వాదన. సమయం వచ్చింది కాబట్టే ఈ విషయంలో తాము కల్పించుకున్నామంటున్నాడు. మరోపక్క గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10% అదనపు సుంకాల్ని విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటనపై బ్రిటన్తో పాటు EU దేశాలు మండిపడ్డంతో అమెరికా ప్రెసిడెంట్ ఈ కామెంట్స్ చేశారు. అమెరికా చర్యలపై ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్ స్పందించారు. ట్రంప్ బెదిరింపులకు లొంగేది లేదని, గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్లో భాగమేనని క్లారిటీ ఇచ్చారు. ఐరోపా యూనియన్కు చెందిన వాణిజ్య ఆయుధం ట్రేడ్ బుచుకాను వాడాలని ప్లాన్ చేస్తున్నట్లు మెక్రాన్ తెలిపారు.